ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। श्रुति स्मृति नदीपूर्णं शास्त्र कल्लोल संकुलं विष्णुभक्ति उदकं शुद्धं वंदे श्री विखनोर्णवं यस्य द्विरद वक्त्राद्याः पारिषद्याः परशतं विघ्नं निघ्नन्ते सततं विश्वक्सेनं तमाश्रये शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अत भगवतः महापुरुषस्य श्री महाविष्णुः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्री श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शखाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवास स्वामी दिव्य सन्निधौ अस्मिन् वर्तमाने व्यावहारिक चांद्रमानेन प्रभवादे षष्टि संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य श्रेयःपतेः पुरुषोत्तमस्य श्रीमतिकिलाण्डकोटे ब्रह्माण्डनायकस्य श्री शेषाचलनिवासिनः श्री भूमि नीला समेत श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं श्री श्रीनिवास स्वामी कैंकर्य रूपम अस्य यजमानस्य गोत्रोद्भवस्य अंदरू वारी वारी गोत्राలను स्मరించుకోవాల్సినది। नामधेयस्य धर्मपत्नी समेतस्य सहकुटुंबानां सहबान्धवानां अंदरू वाరికి జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకొని వారి నామధేయము వారి ధర్మపత్ని నామధేయము వారి కుటుంబ సభ్యుల నామధేయములు వారి పరివారం నామధేయములన్నీ స్మరించుకొని వారి వారి ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకొని ప్రార్థన చేసుకొని నమస్కరించుకోవాల్సింది। सहकुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्याभि वृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध पुरुषार्थ फलसिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामी संपूर्ण कृपाकटाक्ष वीक्षण फलसिद्ध्यर्थं सत्संतान सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वकार्य अनुकूल सिद्ध्यर्थं लोकक्षेमार्थं श्री भूमि नीला समेत श्री श्रीनिवास स्वामी वैवाहिक कल्याण महोत्सवं श्री वैखानस दिव्य आगमोक्त भगवच्छास्त्रोक्त मार्गेण आचार्य मुखेन अहम कारयिष्ये सर्वं
శ్రీ శ్రీనివాస అర్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాతరక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆది మధ్యాంతరహితుడు ఆనంద నిలయ దివ్యధాములైన వెంకటపతి యొక్క దివ్య సన్నిధానంలో అశేషమైన భక్తజనానీకం విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులతో రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ తమ హృదయంలో నిరంతరం భాషించేటువంటి ఆ దివ్యమంగళ విగ్రహ స్వరూప స్వభావాలను ప్రత్యక్షంగా దర్శించేటువంటి మహద్భాగ్యం కలిగింది కదా. ఈ వెంకటాచలం సర్వ ప్రాణులకు కూడా చక్కని తృప్తిని, శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని ప్రసాదించేటువంటిది. ఆ అమ్మ కరుణా కటాక్ష వీక్షణ కిరణ ప్రసారం చేత సకల జీవులు కూడా సంతృప్తి పొందుతాయి అని భావిస్తూ, విశేషించి ఈ జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో ద్వాదశి రోజున ఆ శ్రీమన్నారాయణుడు శ్రీదేవితో భూదేవితో కలిసి వేంచేసి ఈ కళ్యాణ మంటపంలో పెండ్లి కుమారుడుగా పెండ్లి కుమార్తెలుగా నిలిచి మనల్ని అనుగ్రహించడానికి సిద్ధమయ్యారు కదా అని అమందమైన ఆనందాన్ని పొందుతూ ఉంటే ఆ అర్చక స్వాములు చక్కగా నిత్య కర్మానుష్ఠానాదులను పూర్తి చేసుకొని ద్వాదశోర్ధ్వ పుణ్యధారుడై ఇప్పుడు అదిగో విశ్వక్సేనారాధనని ఆరంభిస్తున్నారు. వీక్షిద్దాం. గోవింద. నమామ్యహం శ్రీయాసమేత శ్రీ పరమహంస స్వరూపిణి శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరాం ధ్యాత్వా పరాణానాయుమ్యా. ఓం భూర్భువస్వరోం శ్రీ గోవింద గోవింద గోవింద. సదేవదేవ సత్రపతే పురుషోత్తమ సత్రమతిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీశేషాచల నివాస శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం తరవలోకహితార్థం కరిష్యమాణః వైవాహిక మహోత్సవ కర్మణి సద్యోంకూరార్పణ ప్రతిసరబంధ దేవతారాధన ఆచార కర్మ మధుపర్క మాంగళ్యారాధన ప్రధాన లాచ పూర్ణాతి హోమాతి ఆచిత సర్వకర్మసు సర్వోపి శుద్ధ్యర్థం మండప శుద్ధ్యర్థం శాలా శుద్ధ్యర్థం అహర ఉద్యర్థం శాంత్యర్థం అభ్యుదార్థం చ సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యవచనం కరిష్యే. ఆదౌ కలశారాధనం కరిష్యే. ధారాసు సప్తసు చ మానసేషు సరస్సరిస్య పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిపాదయిష్యే. గృణోమి దత్తాకం సుచరకం సుశర్మా ఇదమాపశ్యవా శివతమా శాంతా శాంతతమా శుభాశుభతమా పూతా పుతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థజలమభ్యర్చ సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయనాం బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం శుభావహం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞాః పాశా వితతాః పుత్రాన్ తేభ్యో ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవముంచంతు మర్తస్వస్త్య. కర్కే పాంచభౌతికమావాహమి జల సర్వతీర్థజలమావాహమి ముఖే విష్ణుమావాహమి మధ్యరుద్రమావాహమి మూల బ్రహ్మాణమావాహమి కుంభే ఓం భూ వరుణమావాహమి ఓం భువః ప్రచేతసమావాహమి ఓం సుః రక్తామృతమావాహమి ఓం భూర్భువస్వ యాతస్పతిమావాహమి గంగాతి సర్వతీర్థజలాన్ని వరుణాన్ని మహాయుధమాసనం. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీప సర్వోపచారార్థం అక్షతం సమర్పయామి గుడోపహరణివేదనం సమర్పయామి పానీయం సమర్పయామి సదక్షనాకం తాంబూలం సమర్పయామి గంగాది సర్వతీర్థజలాన్ని మహారుణాన్ని మహా సుప్రీత సుప్రసన్న వరతో భవతు. నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కృషే. ఓం విశ్వక్సేనం సకల విభూత ప్రౌఢ సైన్యాదినాదం ముద్రా చక్రే కరతల యుగే శంఖదండౌ దధారణం మేఘశ్యామం సుఫణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాగే దేవం విచితధనుజం సూత్రవత్యా సమేతం. ఓం ఆగ్నేయో యస్మాదిజామహే త్వా విశ్వే సదా త్వమగితో నశంభో వైరాజంతే సుహృతన్నిదత్తాం ప్రేషమదీసో విబుధానామనాధీయామి శస్తాం తనితాం దదాతు. పద్మాకారమండలే ఓం భూ విశ్వక్సేన సమావాహమి ఓం భువః శాంతమావాహమి ఓం స్వహారమావాహమి ఓం భూర్భువస్వః
अमितमावहमि ओं नित्यानपायनमावहमि ओं तद्दक्षिण सूत्रपतिम् आवहमि वामे ओं जयम् आवहमि सूत्रपतिं जयासमिता विश्वक्सेनस्य इदमासनम् आद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि धूपदीपादि सर्वोपचारार्थम् अक्षतं समर्पयामि गुडोपहार निवेदनं समर्पयामि पानीयं समर्पयामि सदक्षिणाकं ताम्बूलं समर्पयामि सुरासुरशिरोरत्रमरीचि खचिताङ्ग्रे विघ्नान्धकार सूर्याय विश्वक्सेनाय ते नमः विश्वक्सेन हरेर्भक्ता पूजायां हीनमेव तत् क्षमत्वेत चोक्त्वा तु प्रणामं करयेत् पुनः सूत्रवति जयासमितः विश्वक्सेनः सुप्रीता सुप्रसन्नवरतो भवतु श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमनः वैवाहिमोत्सवे न्यूनातिरिक्तदोषनिवृत्तिद्वारा कर्मसाफल्यार्थं भवद्भिरनुज्ञातः सुपुण्यहं वाचयिष्ये वाच्यतां सुपुण्यहं करोमि कुरुष्वा स्वस्ति सुप्रोक्षितम् अस्तु अस्तु प्रजापते प्रियतां प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शाम्यन्तु शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामपि इदं विष्णुर्विचक्रमे त्रेधा न ददे पदं समूढमस्य पाकुंसरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पथे इन्द्रस्य जुसखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शूरयः दिवे वचक्षुरा ततं तद्विप्रासो विपण्यवो जागृवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदा सनरस्य प्रियंशत द्रविणोदा वीरवती विषण्णो द्रविणोद्धारा सति दीर्घमायुः सविता पश्चात्ता सविता पुरस्ता सवितोत्तरात्ता सविता धरात्तात् सविता नः सुवतु सर्वतातिं सविता नो रासतां दीर्घमायुः नवो नवो भवति जायमानोऽह्नां केतुरुषसामीत्यग्रे भागं देवेभ्यो विददात्यायन् प्रचन्द्रमास्कृत दीर्घमायुः अदितिर्ज्योरतिथिरन्तरिक्षम् अदितिर्माता स पिता स पुत्रः विश्वे देव अतिथिः पञ्चजना अतिथिर्जातमतिथिर्जनित्वं सर्वे देवाः प्रियन्तां पुण्याहमस्त्वं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेतोपविशं यदा वै सूर्योदेते अत नक्षत्रमते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र च घन्यं पश्येत् तावत् कुर्वेत यत्कार्ये स्यात् पुण्यः एव कुरुते श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमहोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थम् ओं पुण्याहं भवन्तो भ्रुवन्तो वैवाहिकमहोत्सवकर्मणि ओं पुण्याहं भवन्तो भ्रुवन्तो कर्मणि ओं पुण्याहं भवन्तो भ्रुवन्तो कर्मणि ओं पुण्याहं स्वस्तिनिन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्ददातु श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिक महोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थम् ओं पुण्याहं स्वस्तिं भवन्तो भ्रुवन्तो वैवाहिक महोत्सवकर्मणि ओगं स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रुवन्तो कर्मणि ओगं स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रुवन्तो कर्मणि ओगं स्वस्ति ओं रुद्ध्यास्महव्यैर्नमसोपसद्यान् मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवेम शरदस्य वीराः त्रीणि त्रिणवे देवानां वृद्धानि त्रीणि छन्दागुंसे त्रीणि सवनानि त्रयमे लोकाः रुद्ध्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठते श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमहोत्सवे सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं रुद्धिं भवन्तो भ्रुवन्तो वैवाहिकमहोत्सवकर्मणि ओं रुद्धितां ओं रुद्धिं भवन्तो भ्रुवन्तो कर्मणि ओं रुद्धितां ओं रुद्धिं भवन्तो भ्रुवन्तो कर्मणि ओं रुद्धितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवः तानभूर्जितदातरां हिरण्यचक्षते यो वश्यवत मूर्तः तस्य भाचेते नः औषधिर्व मातरः तस्मारङ्गमामवः यस्य च आपो जनिदाचरः दिविश्रयस्थान्तरिक्षे तस्वपृथिव्या सम्भव ब्रह्मवर्चस्वच ब्रह्मवर्चसा यत्वा पौमानसुवर्जनः पवित्रेण विचर्षणिः यः पोतास पुनातुमा पुनन्तमातीव जनाः पुनन्तमनवोध्या पुनन्त विश्व आयवः जातवेदः पवित्रवत् पवित्रेण पुडाहिमा शुक्रेण देवतीतितो अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमर्चिषे अग्ने विततमन्तरा ब्रह्मतेन पुण्यमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुण्यमहे वैश्वदेवे पुनते देव्यागातो यस्य बह्विस्तनवो वीतपृष्ठाः तया वदन्तस्ततमाद्येषु वयज्ञस्यमपतयोरेणाम् वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेनि श्रोमयो भूः
द्यावा पृथिवी पयसापयोभिः ऋतापरि यज्ञे मा पुनीतां पृथ्वी सवितस्त्रुभिः वरशिष्ठैर्देव मन्वभिः अग्नि दक्षये पुनाहिमा येन देवा अपुनतायेनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे य पावमानीरध्येते ऋषिभिः संवृतकं रसं सर्वगुं सपूतमश्नाते स्वदितं मातरिस्वना पावमानीर्यो अध्येते ऋषिभिः संवृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरगुं सर्पिर्मदूदकं पावमानि स्वस्तनिः सुतुघाहे पयस्वतेः ऋषिभिः संवृतो रसः ब्राह्मणेषु वृतकं हितं पावमानेर्दशन्तु नः इमं लोकमतो अमं कामासमर्धयन्तु नः देवेर्देवे समावृताः पावमानि स्वस्तनिः सुतुघाहे घृतश्च्युतः ऋषिभिः संवृतो रसः ब्राह्मणेषु वृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं ततोऽद्यमगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सहमा पुनातो सोमस्वस्त्या वर्णसमीच्या यमो राजा ब्रह्मृणाभिः पुनातमा जातवेदा मूर्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं सन्नो अस्तु द्विपदेशं चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः। ओम प्राच्यां दिशि देवा ऋतुजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि उहापसवो मार्जयन्तां उदीच्यां दिश्यापवोषधयो वनस्पत्यो मार्जयन्तां ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतोदरादरेर्नागेभ्यो मार्जयन्ताम् ओम वास्तोष्पते प्रतिजानि अस्मास्त्वावे स्वनमीवो भवानः यत्वे मे प्रतितन्नो जुषस्वसन्नये द्विपदेशं चतुष्पदे वास्तोष्पदे सुगमया सकं सदाते सक्षीम हिरण्वयगातु मत्या आवह क्षमौतयो गेवर्णो यूयं पात स्वस्तिस्तदनः अमीवः वास्तोष्पदे विश्वारूपान्यवशन् सखासु देवये जिरः अनोरणीयान् महतो मह्यान् आत्मगुहायां निहितोऽसि जन्तुः तमक्रतुं पश्यति वेतशोको दातु प्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समितः सप्त जिह्वाः सप्त मे लोकायेषु चरन्त्यः प्राणा गुहाशा निहिता सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मा सन्धन्ते सिन्धव सर्वरूपाः अतश्च विश्वावोषधयो रसः चेनेश भूततिष्ठत्यन्तरात्मा विश्वक्सेनान् महाव्रणान् महापुनःपाद्या च वनं समर्पयामि सुप्रीता सुप्रसन्नवरदो भवतु यदा स्थानं यदा सुखं प्रवेशयामि उत्सवार्धं क्षेमार्धं पुनरागमनाय च। శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీవారి యొక్క దివ్య శ్రీచరణాలను ఆశ్రయించి నిరంతరం ఈ సమస్త జగత్తు కూడా శోభిస్తూ ఉంటుంది. అమ్మ ఆ వెంకటపతి హృదయంలో శ్రియాసార్థం జగత్పతి లక్ష్మ్యా సహ హృషీకేశ అని నిరంతరం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆశ్రిత జనవత్సలుడు వేదాంత వేద్యుడు చిద్విలాసుడైన శ్రీమన్నారాయణుని యొక్క అర్ధాంగి నిత్యలీలా విభూతి వక్షస్థలవాసిని నిత్య నిరవధ్య సౌశీల్య అనపాయిని అయినటువంటి ఆ మహాలక్ష్మి నారాయణుని భక్తులను ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటారు. ఆ అమ్మ అనేక రూపాలను ధరించి స్త్రీలందరినీ కూడా వారి వారి మాంగళ్య బలాలను వృద్ధి చేయడం కోసం 8 రకాలుగా రూపాంతరం చెంది తల్లి తన బిడ్డలను కాపాడుతున్నట్లుగా ఉంటుంది. ఏమిటది? ఏ రూపాలు? ఆదిలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, గజలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, విజయలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ఇలాగ 8 రూపాలలో భృగు మహర్షి యొక్క సంతానంగా భార్గవి లోకజనని క్షీరాబ్ధి కన్యకగా అవతరించి విష్ణు వక్షస్థల వాసినిగా ఉన్నది. ఈమె వరలక్ష్మి. వరలక్ష్మి పేరుతో చేస్తారు. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయిని మధులభాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతిమతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం అని ప్రథమంగా ఆ ఆద్యాలక్ష్మిని, తర్వాత రూపం ధాన్యలక్ష్మి. ఈమె అన్నాద్భూతాని జాయంతే అని కదా, సమస్త ప్రాణులు ప్రాణములతో నిలవటానికి అన్నమే కారణం. ఆ అన్నాన్ని అందించేటువంటిదిగా మహాలక్ష్మి ధాన్యలక్ష్మిగా అవతరించింది. సస్యలక్ష్మి, హరితలక్ష్మి అని కూడా అన్నారు. పాడి పంటలు వృద్ధి అయ్యేట్టుగా ఉంటుంది. అందుకని అక్కడ అంకురారోపణను పూర్తి చేసి ఇప్పుడు రక్షా సమర్పణ తపసోచి హర్తాం స్వయంవరగ్రే మృతకే మృతాయ ఓం భూ శేషమావాహమి ఓం భవ సహస్రశమావాహమి ఓం సుభ నాగరాజమావాహమి ఓం భూర్భువస్వహనంతమావాహిం శేషసేదవాసరం పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనం సమర్ప్యామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీపాది సర్వోపచారణార్థం అక్షతం సమర్పయామి గుడోపహరనివేదనం సమర్పయామి పానీయం సమర్పయామి ప్రదక్షిణాకం తాంబూలం సమర్పయామి శేషాయ మహాసుప్రీతః సుప్రసన్నవరతో భవతు. ఓం స్వస్తి నో మిమీతామస్వినాభగ స్వస్తి దేవ్యతీతిర్నర్వణాః స్వస్తి పూషా అసూరో దదాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం తర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతృభవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పద్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధే స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్దతా జ్ఞాతా జానతా సంగామే మహీం స్వస్తయనంతారక్షమరిష్ఠనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసఖం సమత్సు ప్రహద్య శ్రోణవ మివారూహేమా అంహోముచామాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాతే స్వభాయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం శుభగం శుభం. శుభగుం శుభం అని చక్కగా విశ్వక్సేనారాధనతో శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుణ్ణి అలాగనే నిత్యసూరులను ఆహ్వానించారు. అనంతరం సద్యోంకురారోపణతో సర్వ బ్రహ్మ ఇంద్ర అగ్ని యమ వరుణ వాయు కుబేరాది ఈశాన్యాది దేవతలతో సర్వదేవతలను శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించారు. ఇప్పుడు సర్వ జగద్రక్షకుడైనటువంటి ఇతడొకడే సర్వేశ్వరుడు సీతకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు అన్నట్లుగా ఆ ఏకైకమైనటువంటి పరబ్రహ్మతత్వం ఇక్కడ ఆకృతి ధరించి ఆనంద నిలయ దివ్యధామంలో అర్చకాధీనమై సమస్తమైనటువంటి మానవులకు శ్రేయస్సులను ప్రేయస్సులను అనుగ్రహిస్తూ దివ్యమైనటువంటి వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆనాడు విఖనోముని చేత ప్రతిపాదితమైనటువంటి ఆ శ్రీశాస్త్రాన్ని స్వయంగా శ్రీవారే ఎంపిక చేసుకున్నటువంటి ఆ గోపీనాథుడు అనేటువంటి అర్చకస్వామి అలాగనే 10వ శతాబ్దిలో శ్రీనివాసమఖి అని ఆ మహానుభావుడు వారి యొక్క పరంపరగా కొన్ని తరాలు 50 తరాలు పైన శ్రీవారి దివ్య ఆరాధన చేయడం ఒక విశేషంగా భావిస్తూ ఆనాడు ఆ దేవదేవుడు నిలిచి స్వామి
హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అని ఈ విశ్వమంతా విష్ణుమయమని, విష్ణువు విశ్వమయుడని సందేహం లేదని, విష్ణుమయం కాని పదార్థం ఈ ప్రపంచంలో పరమాణువు కూడా లేదు అని అంటారు. ఆ సుఖయోగి అద్భుతంగా శ్రీమద్ భాగవతంలో అలాగా ఆ స్వామి యొక్క దివ్య శ్రీచరణాలను అర్ఘ్యపాద్యాదులతో అర్థించి ఇప్పుడు చక్కగా ఆదిశేషుణ్ణి ఆవాహన చేసి ఉపచారాలు సమర్పించినటువంటి ఈ వైవాహికమైనటువంటి వివాహ దీక్ష రక్షా సమర్పణం సమస్తమైనటువంటి జగత్తుని కూడా రక్షించేటువంటి బాధ్యత నాది అని యోగక్షేమం వహామ్యహం అనన్యమైన చింతనతో నిరంతరం ఎవరైతే భావిస్తారో పానీయమ్ములు త్రావుతును గుడుతును భాషించుతును హాసలీలా నిద్రాదులు సేయుచును తిరుగుతును లక్షించుతును సంతత శ్రీనారాయణ పాదపద్మయుగలి చింతామృతాస్వాద సంధ్యానులై మరతను సురారి సుతుడేతద్విశ్వమును భూవరా అన్నట్లుగా మంచినీరు త్రాగేటప్పుడు మాట్లాడేటప్పుడు మాధవుని చింతని ఇలా సర్వకాల సర్వావస్థలలో చేస్తూ ఉంటే ఆ అమ్మ కదలి వస్తోంది. ధాన్యలక్ష్మిగా, ధనలక్ష్మిగా, సంతానలక్ష్మిగా ఆ నారాయణుని యొక్క సేవలు చేసేటువంటి వారికి నిరంతరం జ్ఞానాన్ని కూడా ప్రసాదించేటువంటి భూదేవి రూపంగా కూడా ఉన్నది. బ్రహ్మజ్ఞానప్రద అని అన్నారు. సకలైశ్వర్యప్రదమైనటువంటి ఈ భౌతికమైనటువంటి దాన్ని శ్రీ మహాలక్ష్మి అనుగ్రహిస్తే పారలౌకికమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని మనకు ద్యోతకం చేసేటువంటి ఆ విశేషమైన భక్తి భావ భరితమైనటువంటి భక్తి రూపాపన్న జ్ఞానాన్ని భూదేవి ఇస్తోంది. అందువల్లనే సర్వజ్ఞానప్రద అని అన్నారు, భక్తిప్రద. అలాంటి ఆ శ్రీదేవికి మొట్టమొదటగా పెరియ పిరాటి అయినటువంటి ఆ అమ్మకు రక్షా సమర్పణ చేస్తూ ప్రతినిత్యము కూడా భక్తుల కోసం దిగివచ్చి ఆ వైకుంఠ నారాయణుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసులై దివ్యావతారాలు ఎన్నిటినో భక్తుల కోసం ధరించి ఈ ప్రకృతి బంధంలో పడిన నలుగుతున్నటువంటి బద్ధజీవులను ఆ నిత్యులతో సమానంగా ముక్తులతో సమానంగా తన యొక్క సర్వైశ్వర్యాలను ప్రసాదించడానికి ఇదిగో నేను సదా సన్నద్ధంగా ఉన్నాను అని అంటే అమ్మలు కూడా వచ్చేశారు. మేము కూడా సిద్ధమే. నారాయణ, మహావిష్ణు, వాసుదేవ, శ్రీహరి, పద్మనాభ అని ఎవరైతే నీ భక్తులైన వారు నిరంతరం స్మరిస్తారో, ధ్యానిస్తారో, కొలుస్తారో, పిలుస్తారో వారికి మేము కూడా అండగా ఉంటామన్నట్లుగా అమ్మలు దిగి వస్తే ఆ శ్రీశులను చక్కగా ఆరాధిస్తూ ఆ ఆరాధనా ఫలాన్ని లోకానికి అంకితం చేసేటువంటి విప్రరూపంలో ఉన్నటువంటి నారాయణ స్వరూపంగా భక్తులు భావిస్తారు. అర్చకస్తు హరిసాక్షాత్ చరరూపీ నసంశయ అని. అంటే ఆ అర్చకస్వామి స్వామివారి పాదపద్మాలకు శరణాగతి చేస్తూ ప్రపదనపూర్వకంగా ఆ పరమాత్మకు దివ్యమైనటువంటి ఆ అర్చామూర్తికి ఆరాధన చేయడం ఎన్నో జన్మల పుణ్యఫలం అని భావిస్తూ ఇప్పుడు అగ్నిముఖంగా దేవతలంతా హవ్యాదులు స్వీకరిస్తారు కనుక అగ్ని ప్రతిష్టని ఆరంభిస్తున్నారు. వీక్షిద్దాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ శ్రీనివాస చరణౌ శరణం ప్రపద్యే. ఇంద్ర శుద్ధో నాకే శుద్ధ శుద్ధాభిరూతిభి శుద్ధో అర్ఘ్యం నిధార్ఘ శుద్ధో మధ్య సౌమ్య ఇంద్ర శుద్ధో హినోర్ఘ్యం శుద్ధో రత్న ఆని దాశుషే కుండే అవామి మయి దేవాద్రవినమాద్యంతు మయ్యాశిరస్తు మయి దేవహోతి
मह्यम यजंतो मम यानि हव्याकुत सत्यमन सौम्यस्तो ये नोमानि आमकत्तमच्छनहं विश्वे देवासो अधिवचतामि देवी षडुर्वे रुरुणकृत विश्वे देवास ह्यवेर्यद्वं महा अस्मै सोमराजन् अग्निर्मन्युं प्रतिनुतन् पुरस्ताद्वा गोपापरीपाहिनस्त्वं प्रत्यञ्चो यन्तो निगतः पुनस्ते महिषं चित्तं प्रवदनस्द परिशो सप्तऋषीनामावहमि उद्धन्यमानमस्य अमेद्यामुपपाप्मानं यजमानस्यन्तुस्य बाणस्सन्तु प्रतिसच्चतस्र सन्नो माता पृथिवीतोकसातः खनपितॄनावाहमि रेखां स्कन्दमावहमि रेखाकैत्र्य प्रोक्षा तस्य निमर्गो देवस्यतिमिति यो योनः प्रचोदयात् जातवेतो भुवनसरेते च तपसो यज्ञनिशिते अग्निमश्वत्ता दति हव्यवाहकुं शमी गर्भाजनयोपुः उपावरः जातवेदः पुनस्त्वं देवेभ्यो मस्मासो देहचे सरोतीदिहनो दुरणे अग्निग्रहणपत्रे सजल पुष्पाक्षतानि क्षपेत अग्नायाः विते गृहाणो हव्यताति नोता सत्यपरिषे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्वतेव सवितप्रस्वा तत्सवितर्वरेण्यम्बर्गो देवस्य धीमहि यो योनः प्रचोदयात् ब्रह्मजे ज्ञानं प्रथमं पुरस्तात् विस्मतः सुरुचो देनाभः स बुद्ध्या उपमा अस्य विष्टा सतश्च योनिवसतश्च ओं भू ब्रह्मा नमावहमि ओं वः प्रजापतिमावहमि ओं स्वः पिता मावावहमि ओं भू हिरण्यगर्भमावहमि ब्रह्मणेन मा इदमासं सोमो दीर्घं सोमर्वन्तमासं सोमवीरं कर्मण्यं ददातु साधन्यं विदद्यं सभेयं पितुस्रवणं यो ददास तस्मै ओं भू सोममावहमि ओं भुवरेज्ञाङ्गमावहमि ओं सुवरिन्दुमावहमि ओं भूर्भुसचन्द्रमावहमि सोमस्य इदमासनं ब्रह्मणेन महापाद्यं अर्घ्यमाचमनं पुष्पं गुडोपहारं पानीयं सदक्षाङ्गताम्बुर्भिते सर्वोपचारान् समर्पये ओं भूपते भवनते महतोपतस्थिते ब्रह्मानन्तावणिमहे सोमाय महापाद्यमर्घ्यमाचमनं पुष्पं गुडोपहारं पानीयं सदक्षाङ्गताम्बुर्भिते सर्वोपचारान् समर्पये ओं भूपते भवनते महतो भूतस्पते सोमगं राजानन्त्वावणिमहे ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञदेवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानोस्त्वं सप्तर्षीनागं सुकृतामित्रलोकस्तत्रेमं यज्ञमजमानं च देहि ओं प्रोक्ष कृष्णोऽस्य खरेष्ठो अग्ने त्वा स्वः अवेदिरसि बर्हिषे त्वा स्वः बर्हिरसि तुभ्यस्त्वा स्वः दिवे त्वा अन्तरिक्षाय पृथिव्यैत्वा पोषायित्वा स्वदा पितृभ्यः ऊर्ध्वः बर्हिषद्भ्यः ऊर्ध्वां पृथिवीं गच्छता उभाभ्यां प्रहारेम वेते पूषाते ग्रन्थिं विशतो आदित्यं दिञ्चमसि उरुडा प्रचन्त्वास्त्रामे स्वसस्तं देवेभ्यः विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो उदये चर्वेञ्जमसि से पश्चिम सौदत्तान् देवेभ्य विष्णोस्तुपोऽसि विष्णुमावाहमि महाविष्णुमावाहमि सदा विष्णुमावाहमि व्यापे नारायणमावाहमि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवीभ्यः सुन्दस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि परिधिपात्रयोः ब्रह्माणम् आवाहमि सोमम् आवाहमि ब्रह्मण्डप प्रणेष्यमजमानवाचं यच्च सोमापः प्रणेष्यमजमानवाचं यच्च प्रणज्ञदेवता वर्धयत्वं नाकस्य पृष्ठजमानत्वं सप्तर्षीनागं सुकृतां यज्ञं यजमान्तिः ओं प्रणय कोपप्रणतो सवप्रणत्वापो देवी प्रणयानि यज्ञकं सकं साधयन्तः इदं मदन्तेर्कुटपृष्ठा मुदागु सहस्रपोषं यजमानेन्यञ्चतिः को वैनक्त्य सवयन्तुं संविसन्तान् देवीर्सह पात्रान् देवज्जये संविसन्तान् देवीर्विसह पात्रान् देवज्जये दक्षिणपरिदो ब्राह्मणेन तीर्थेन ओं प्रजापतिम् आवाहयामि ओं इन्द्रमावाहमि ओं अग्निमावाहमि ओं सोमम् आवाहमि उत्तरपरिदो देवतीर्थेन ओं अग्निमावाहमि ओं सोममावाहमि ओं अग्निशोमावाहमि ओं प्रजापतिमावाहमि ओं ब्रह्माणमावाहमि ओं इन्द्रमावाहमि ओं वसूनमावाहमि ओं मरुतमावाहमि ओं रुद्राणमावाहमि अपस्पर्श्य ओं विष्णुमावाहयामि ओं बृहस्पतिमावाहमि ओं मित्रमावाहयामि ओं वरुणमावाहमि ओं आदित्यानामावाहमि ओं अश्विनावाहमि ओं पूषणमावाहमि ओं कक्षमावाहमि ओं कक्षदेवतसोममावाहमि ओं औपासनयज्ञमावाहमि ओं यज्ञदेवति विश्वान् देवानामावाहमि ओं सर्वदेवानामावाहमि आज्यभागे ओं प्रजापतिजुष्टनरूपामि ओं इन्द्राजुष्टनरूपामि ओं अग्निजुष्टनरूपामि ओं सोमाजुष्टनरूपामि ओं अग्निजुष्टनरूपामि ओं सोमाजुष्टनरूपामि ओं अग्निशोमाभ्यागं जुष्टनरूपामि ओं प्रजापतिजुष्टनरूपामि ओं ब्रह्मणजुष्टनरूपामि ओं इन्द्राजुष्टनरूपामि ओं वसुभ्योजुष्टनरूपामि ओं मरुद्भ्योजुष्टनरूपामि ओं रुद्रेभ्योजुष्टनरूपामि अपस्पृश्य ओं विष्णवे जुष्टनरूपामि ओं बृहस्पते जुष्टनरूपामि ओं मित्राय जुष्टनरूपामि ओं वरुणा जुष्टनरूपामि ओं आदित्येभ्यो जुष्टनरूपामि ओं अश्वेभ्यां जुष्टनरूपामि ओं पुष्टा जुष्टनरूपामि कक्षा जुष्टनरूपामि कक्षदैवत सोमाय जुष्टनरूपामि ओं औपासनयज्ञाय जुष्टनरूपामि ओं यज्ञदैवता विश्वेभ्यो देवेभ्यो जुष्टनरूपामि सर्वदेवेभ्यो जुष्टनरूपामि आज्यं तृप्यति श्रियमेचरं तृप्यति श्रियमे अग्नेर्ज्योतिषे समेधसे स्वाहा अमृतवसे वारणसे अन्तरितं रक्षो अन्तरिताराते स्वाहा प्रत्युष्टं रक्ष प्रत्युष्टाराते स्वाहा चित्पतिस्वापणात्वच्चिद्रेण पवित्रं ससूर्यस्य रश्मिविस्वाहा वाक्पतिस्वापणात्वच्चिद्रेण पवित्रं ससूर्यस्य रश्मिविस्वाहा देवस्वापणात्वच्चिद्रेण पवित्रं सूर्यस्य रश्मिविस्वाहा गायत्रसमित प्रोक्षा एकविंशति प्रमाणः करसम्पूर्णः समिति कृत्वा मूलाग्रस्पर्शयित्वा अभ्यर्च अक्षताम् आज्यम् अक्षताम् इमाम्य अग्निष्ठिका आज्याम् इमाम्य अग्निष्ठिका चरुभिः इमाम्य अग्निष्ठिकाद्येन वसन्त्वेकच शतञ्च सहस्रञ्च आयुतञ्च रीतञ्च प्रेतञ्च अद्भुतञ्च अन्यद्भुतञ्च समुद्रस्य मध्यञ्चान्तस्य परार्धस्य इमाम्य अग्निष्ठिकाद्येन वसन्तु ओम इन्द्राय नमः ओम
अग्ने नमः ओम यमाय नमः निरुते नमः ओम वरुणाय नमः ओम वायुवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्ने नमः ओम हुतवहाय नमः ओम हुताश्रे नमः ओम कुष्ठवर्तने नमः ओम देवमुखाय नमः ओम सप्तजिह्वाय नमः ओम वैश्वनारायण नमः ओम जातवेदसे नमः अदितेन मन्निस्वा अनुमतेन मन्निस्वा सरस्वतेन मन्निस्वा देवसवित प्रस्वा षष्टि शतसहस्र अन्वितमक्षय मर्भुतमार्य यन्त यद्मा आत्मजातवेदस्ते नेद्दसवर्धस्वचेद्दवर्ते दास्वरं प्रजापसुवे ब्रह्मोच्चेदं नाद्य ब्रह्मन् सोमन् इद्ममादास्ते आदद स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्यादिशानान्तं ओम इंद्राय स्वाहा ओम अग्ने स्वाहा ओम सोमाय स्वाहा ओम अग्ने सोमभ्याग्ं स्वाहा ओम प्रजापते स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इंद्राय स्वाहा ओम वसुभ्य स्वाहा ओम मरुद्भ्य स्वाहा ओम रुद्रेभ्य स्वाहा अपस्पृश्य ओम विष्णवे स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम मित्राय स्वाहा ओम वरुणाय स्वाहा ओम आदित्येभ्य स्वाहा ओम अश्वेभ्याग्ं स्वाहा ओम पूष्णे स्वाहा ओम कक्षा स्वाहा ओम कक्षदैवत सोमाय स्वाहा ओम औपासनयज्ञाय स्वाहा ओम यज्ञदैवत विश्वेभ्यो देवेभ्य स्वाहा ओम सर्वदेवेभ्य स्वाहा दर्वाभिगार्यचरं सावित्रीं गृहीत्वा व्याहृतं ज्योते ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा भूर्भुवस्वाहा अदितेन ममग्गुस्ताः अनुतेन ममग्गुस्ताः सरस्वतेन ममग्गुस्ताः देवसदप्रासाभिः स देवदेवस्य श्रीश्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमुत्सुकर्मणि आगारे स्वरमन्त्राक्षर सर्वदोष प्रायश्चित्तार्थं वैष्णवहोमं होषे अदितेन मन्निस्वा अनुमतेन मन्निस्वा सरस्वतेन मन्निस्वा देवसवित प्रस्वा ओम अतो देवावन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधा भविस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नदते पदं समुनमस्य वाग्मुसुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अदाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति शूरयः देवे वचक्षोरा ततग्गुस्वाहा तद्वि प्रासो विपण्यवो जागृवाग्नि सस्यमिन्दते विष्णोर्यत् परमपदं गुस्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा भूर्भुवस्वाहा अतितेन ममग्गुस्ताः अनुमतेन ममग्गुस्ताः सरस्वतेन ममग्गुस्ताः देवशतप्रासावेः अग्निप्रतिष्ठापन मुहूर्तस्य मुहूर्तो महान्तो न गृह्णन्तु దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటునలే
తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరే తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి అగ్గమై శ్రీ వెంకటేశుడు మేలు మంగాగూడి వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే రమానపాతయుగలం పీతాంబరేణోజ్వలం కాంచీదామనిబద్ధ ఖడ్గసహితం కాళాంబుజశ్యామలం లక్ష్మ్యాలంకృతవక్షసంబుజలతచ్చక్రాంబుజం సుందరం పూర్ణేందు ప్రియమానవక్త్రమనిశం శ్రీవేంకటేశం భజే భృగుమరే చత్రికశ్యప మహర్షి మధ్యే స్థిత్వా సనీకుసమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనే గురుం ప్రసన్నం. ఓం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలోగస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్య ఆపః తేజో వాయు ఆకాశ అహంకార మహతి వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫణా మణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరితి వరుణ వాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలితే లవణ ఇక్షుసురా సర్పి దదిక్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపే ద్వీపతే మాహేంద్రమలయ సఖ్య సూక్త్యమదృక్షవత్ వింధ్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హారీలావృత భద్ర అశ్వకేతకమాలా హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాగగంధర సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహ ఆకార 50 కోటి యోజన విస్తీర్ణ
భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మ భూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణా గౌతమ కావేర్యానాం మధ్యప్రదేశే ఆదివరః క్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలే సమస్త భగవత్ భాగవత ఆచార్యాణాం సన్నిధో సకల జగత్స్రష్టుః పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయయామే త్రయోదశ ఘటికా ద్విచత్వార్వింశతిः ఘటికాసు గతాసు తృతీయమూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూత నామధేయేంద్ర సమయే పార్థివ ప్రళయ కూర్మ అనంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభువ స్వారోచిత ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్యసావరణి ధర్మసావరణి దక్షసావరణి రుద్రసావరణి బ్రహ్మసావరణి ఇంద్రసావరణి వేదసావరణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్ర ఏకసప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వ అతీతేషు తదుపరి అష్టావింశతి మే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్కశాలి వాహన విజయ అభినందనాగార్జున కల్కి భూపాఖ్య షట్శకానాం మధ్యే తృతీయే శాలివాహన సఖే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మన చేత క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేశ్వరహసి ప్రకాశే చావృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ఆధామతపసంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తిరే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైకే తిలా అపకర్షణ క్రమిణ సర్వరాశి అపకర్షణ సంహిత కాలే శ్రీ మహావిష్ణులోకే నివాససిత్యర్థం ఆదిత్యలోకే బ్రహ్మలోకే గోలోకే ధ్రువలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్ఠోమ అతిరాత్ర అప్త్యోర్యమ శాంతపవాజపేయ పౌండరీకశ్వమేదాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చ స్వరూప రూప గుణ విభవైస్పర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్రమతానుసారిభిర్ భృగ్వాదిభిర్ మన్వాదిభిర్ వశిష్ఠాదిభిర్ దివ్య మహర్షిభిర్యుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలవాప్త్యర్థం షోడశ మహాదానేషు ముఖ్యభూతం సాలంకృత కన్యకాదానాఖ్య మహాదానం కారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య శార్గ కౌమోదకే నందకాది దివ్య పంచాయుధర విరాజితస్య పద్మాంకిత కోటి సూర్య ప్రకాశితస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానసాగమోక్త భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య భగవతః పరవాసుదేవస్య మహావిష్ణోః పరబ్రహ్మణో న ప్రేమ్. ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మికస్య గుణత్రయకర్మణో విధివశాత్ ఉత్పత్తి స్థితిలయకార ప్రవర్తమానస్య మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ. ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార రూప భగవత ప్రద్యుమ్నావతారస్య మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ.
आङ्गेरसभारहस्पत्य भारद्वजत्रयारुषेय प्रवरान्वित भारद्वस गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूरदिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यमाल्याशोभिताय दिव्यपीताम्बरधराय दिव्यावताराय प्रसन्नपारिजाताय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवनस्वाभावलावण्यतेजो रत्नाकराय अखिलशाखाध्यायिनो अखिललोक पवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्गजुस्सामाधर्वसकल वेदाध्यायिनीं भार्गवचवनाप्नुवानौवैदलपञ्चारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां महाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासो जातां भृगोर्सङ्कल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे वृणीध्वं दास्यामि ऋग्गजुस्सामाधर्वसकल वेदाध्यायिनीं काश्यप आवत्सारणे ध्रुवत्रयारुषेय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां महाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं विष्णोः पुराणमहिषीं प्रकृति अंशसम्भूतां रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापतिसङ्कल्पतनयां काश्यपीं भूदेवी नाम्नीं इमां कन्यां वृणीमहे वृणीध्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणेरुतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषा कन्यां साध्वीं सुशीलय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्म काम अर्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्या सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्सु मुहूर्तो महान्तो निगुण्डन्तो सुमुहूर्तोऽस्तु శ్రీభూరమణ గోవింద గోవింద లక్ష్మీవల్లభ గోవింద గోవింద ధాత్రీరమణ గోవింద గోవింద సర్వజ్ఞ సకలామరక్షితపద సప్తాచలాధీశ్వర సర్వాభీష్టఫలప్రదాన నిపుణః శశ్వత్ప్రసన్నానన వేదాంతైరనుమేయ సుందరవపుర్మోహాభిగమ్య సదా కళ్యాణం భవతాం కరోతు భగవాన్ పద్మావతీ వల్లభ. సర్వజ్ఞులు సమస్త దేవతల చేత పూజించబడే పాదపద్మాలు కలిగినటువంటి ఆ వెంకటపతి యొక్క దివ్య శ్రీహస్తములతో అమ్మలిద్దరికీ కూడా మాంగళ్య సమర్పణ చేయబోయే శుభవేళలో ఆ మాంగళ్యాలను చక్కగా అభిషేకం చేసి ఆ అభిషేక జలాలను శిరస్సున ధరించి పరమ పవిత్రమైన భక్తి భావనతో ఆ అర్చక స్వామి చక్కగా ఆరాధన చేస్తూ ఉన్నారు. స్త్రీలందరికీ కూడా సకల శుభాలు కలగాలి అని ఆకాంక్షిస్తూ స్త్రీనాం జన్మజన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం అని కూడా ఆ సౌమాంగల్య సిద్ధి కోసం 100 కోట్లకు పైబడి ఉన్నటువంటి సమస్త మానవాళి కుటుంబాలు కూడా కుటుంబం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది. ఆ కుటుంబంలో ప్రధానమైనటువంటి భార్యాభర్తలు స్నేహభావనతో ఉండాలి అని కూడా మహాభారతం అథర్వణ వేదం ఇవన్నీ కూడా ఆ స్త్రీ పురుషులు ఇద్దరూ సరిగ్గా ఉంటేనే పూర్ణత్వం కలుగుతుంది. వివాహంతోనే పురుషుడికైనా స్త్రీకైనా పూర్ణత్వం సిద్ధిస్తోంది అని కూడా. అందువలనే స్వామి స్వయంగా దిగివచ్చి అర్చారూపాన్ని ధరించి పద్మావతి వివాహం సమయంలో కూడా భవిష్యోత్తర పురాణంలో చక్కగా చూపిస్తారు. ఆ వైకుంఠనాథుడు శ్రీభూ సమేతుడై వచ్చాడు ఇక్కడ అర్చారూపంలో. కానీ
విభవావతారంగా చూస్తే ఇక్కడ స్వామివారు పద్మావతికి ఇచ్చినటువంటి మాటను, వేదవతికి ఇచ్చిన మాటను నిజం చేయడం కోసం పద్మావతిని కూడా, అంటే ఆ లక్ష్మీంశ సంభూత అయినటువంటి అమ్మను వివాహం చేసుకోవటానికి సామాన్య మానవుడిలాగానే నటించాడు. ఆకాశ మహారాజు చక్కగా లేఖ వ్రాస్తే తాను కూడా విలేఖ్య పత్రికాం రాజన్ శ్రీనివాసాయ విష్ణవే అని అప్రాకృతాయ నిత్యాయ సచ్చిదానందమూర్తయే స్వతంత్రాయ అద్వితీయాయ అనంతరూపాయ శాంగినే భక్తప్రియాయ భక్తైక వేద్యోపాదేయ రూపిణే దేవాధిదేవ పూజ్యాయ బ్రహ్మపూజ్యాయ విష్ణవే శ్రీనివాసాయ కృష్ణాయ వెంకటాచలవాసినే అని ఆకాశ మహారాజు ఆ గురువుగారు బృహస్పతి చెప్పినట్లుగా శుభలేఖ వ్రాశాడు. అప్రాకృత శరీర, నిత్యమైనటువంటి వాడివి, సచ్చిదానందమూర్తివి, స్వతంత్రుడవు, అద్వితీయుడవు, అనంతరూపివి, శాంగపానివి, భక్తప్రియుడవు, భక్తి చేతనే తెలియబడే ఆకృతి కలిగిన వాడవు, దేవాధిదేవతల చేత పూజితులైన బ్రహ్మ ఆరాధనలను అందుకునేటువంటి వాడివి, సర్వవ్యాపి అయిన మహావిష్ణువువి, యదువంశోద్భవుడవై కృష్ణుడవై వెంకటాచలంలో ఉండేటువంటి శ్రీనివాసులవయ్యా నీవు అని స్తుతిస్తాడు. అలాగా ఆ స్వామి చాలా చిత్రమైనటువంటి భక్తుడి కోసం అనేక ఆ చిత్రమైనటువంటి స్థితులన్నీ చూపించాడు. అలాగా శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవంలో అత్రిగోత్ర సముద్భూతాం సువీరస్య ప్రపౌత్రికామని అక్కడ ఆ పద్మావతి పరిణయంలో చూపిస్తారు. ఇక్కడ భార్గవి లోకజనని అని అన్నట్లుగా సమస్త లోకాలకు తల్లి అయినటువంటి పరమ ప్రేమ స్వరూపిణైనటువంటి ఆ శ్రీమాతని భృగు మహర్షి పాదతాళనం చేసిన తర్వాత పశ్చాత్తాపంతో తపస్సు చేస్తాడు. ఆ ఖ్యాతి భృగు మహర్షి భార్య ఖ్యాతి, ఆ ఖ్యాతి భృగువుల యొక్క కుమార్తెగా లక్ష్మి అవతరిస్తోంది. మళ్ళా స్వామికే సమర్పిస్తారు. అలాగా ఆ చిత్రమైనటువంటి లీలలు చేసేటువంటి ఆ శ్రీనివాసుడు, ఆ గోవిందుడు, లీలామానుష విగ్రహుడు నారాయణ వనానికి వెళ్ళి అక్కడ వివాహం చేసుకుంటాడు అని భవిష్యోత్తర పురాణం చెప్తారు. అందుకనే నారాయణ వనంలో ఈనాటికి కళ్యాణ కంకణం ఖడ్గధారణ చేసినట్టుగా కనిపిస్తాడు. మాంగళ్య సమర్పణ. ప్రజాపతి సోమగం రాజా నమస్సృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రి శ్రీదేవ్యై నమః మాంగళ్య ధారణం కరోమి. మాంగళ్యం తంతునా నేనా జీవరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే రక్షద్దం భువనత్రయం. ప్రజాపతి సోమగం రాజా నమస్సృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రి మహీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ సుముహూర్తో మహాంతో నిగృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితం అస్తు తథాస్తు. జౌవన పూయా
పలికి జౌవనపు యాగము చేసినతడు పృష్ఠే పరయచ్చతు గర్పుర్తనాద్యేషు తస్మై సమనమంతా సర్వాస ఉగ్ర సహి హవ్యో బభువ స్వః చిత్తం చ స్వః చిత్తిచ్చ స్వః కూతం చ స్వః కూతిచ్చ స్వః విజ్ఞాతం చ స్వః విజ్ఞానం చ స్వః మనచ్చ స్వః సకరి చ స్వః దరసచ్చ స్వః పూర్ణమసచ్చ స్వః బృహచ్చ స్వః రతత స్వః భూస్వః ఓం భువ స్వః ఓం స్వః స్వః ఓం భూర్భువ స్వః స్వః అతిథిర్భవద్గుస్తః అనుమతేన్భవద్గుస్తః సరస్వతేన్భవద్గుస్తః దేవతప్రాసాభిः అస దేవదేవసత్రీ శ్రీనివాస స్వామినः వైవాహిముత్సవే లాజహోమం హోషే అతిథేర్మన్యస్వ అనుమతేన్వ మన్యస్వ సరస్వతేన్వ మన్యస్వ దేవ సవిత ప్రసువ ఇమాం లాజానామ విగార్య ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాంస్తదగ్నిరనుమన్యతాం యం నారుపభ్రూతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాంస్తదగ్నిరనుమన్యతాం యం నారుపభ్రూతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాంస్తదగ్నిరనుమన్యతాం యం నార్పభ్రూతేగ్నో లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ భూర్భువస్వస్వాహ అతిథిర్మమగ్గుస్తః అనుమతేర్మమగ్గుస్తః సరస్వతిర్మమగ్గుస్తః దేవతప్రాసాభిः అస దేవదేవస్సతరపతిः పురుషోత్తమసతరీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహిముత్సవకర్మణి సర్వదోషపరాచిత్తార్థం వైష్ణవహోమం హోషే అతిథిర్మన్యస్వ అనుమతేర్మమన్యస్వ సరస్వతేర్మమన్యస్వ దేవ సవితప్రసువ మతో దేవావంతున యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదానదేవతం సముడమస్య పాకం సరే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्जुसका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शूरयः दिवीव चक्षर तदग्गुस्वाहा तद्विप्रासो विपण्यभोजाग्रवागुं सस्समिन्दते विष्णोर्यत्परं पदग्गुस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा भूर्भुवस्वस्वाहा अतिथिर्ममग्गुस्तः अनुमतेर्ममग्गुस्तः सरस्वतेर्ममग्गुस्तः तत्प्रासाभिः स देवदेवसत्रिपतिः पुरुषोत्तमसरे श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वहितार्थं करिष्यमाणः वैवाहिकमहोत्सवकर्मणि कर्मसाद्गुण्यार्थं उपरिष्टान्तोहमं होषे अतिथेर्मन्यस्व अनुमतेर्ममन्यस्व सरस्वतेर्ममन्यस्व देवसवितप्रसवा यतस्य कर्मणोत्यरीरिचं यद्वान्योनिभाक्रम अग्निष्टत् स्विष्टकुर्ति विद्वान् सर्वज्ञं स्विष्टगुं सुहुतं करोति मे स्वाहा अग्ने स्विष्टकृत्य सुहुता हुताहुतिनं कामानागं समर्धयित्रे स्वाहा अग्ने स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेर्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा स्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्ने स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा जन्मात्मनोमिन्दा भूदग्ने तत्पुनराहारजातवेदा विचक्षणे स्वाहा पुनरग्निचक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः प्रथमे अस्विना युवं चक्षुराधत्तमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशरिष्टेभ्यः स्वाहा वेषं दुरिष्टे स्वाहा निष्कृत्ये स्वाहा दौराद्ये स्वाहा दैवीभ्यः स्वाहा तनुभ्यः स्वाहा रुद्ध्ये स्वाहा समृद्ध्ये स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रवितमत्याश्रवितं पश्यत्कृतमत्योक्तं च यज्ञातिरिक्तं कर्म यच्च ह्यं यज्ञपरपरतमेति कल्पयन् स्वाहा कृताहुतिरिति स्वाहा येदोऽस्य दिशि मस्वाहा समिदस्य तेजोऽसि तेजोमयेति स्वाहा यमस्य दिमहे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य दिमहे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य दिमहे चित्तमे पाहि स्वाहा वायुर्दिमहे प्राणमे पाहि स्वाहा ब्रह्मण दिमहे बुद्धिमे पाहि स्वाहा अग्निर्भुक्त गुस्वाहा वेदिर्भुक्त गुस्वाहा द्योर्भुक्त गुस्वाहा पृथ्वीभुक्त गुस्वाहा वोषिति वनस्पति गन्धर्वा आप्तरहस्य भुक्त गुस्वाहा अग्निर्जन गुस्वाहा वेदिर्जन गुस्वाहा द्योर्जन गुस्वाहा पृथ्वीजन गुस्वाहा वोषिति वनस्पति गन्धर्वा आप्तरहस्य वजन गुस्वाहा अतः पूर्णातिकाल मुहूर्तः ओम सप्तति अग्नि
अग्नि समित सप्त जिह्वा सप्त ऋषिः सप्त धामप्रियाणि सप्त होत्र सप्त दात्वा जन्ते सप्त गुणैराप्यस्वाघृतेन स्वाहा ऋतदान विद्वा अष्टकृतेन पूर्णमाहुतिं जुहोमि प्रजापते स्वाहा तमिन्द्रेण विश्वेभिर्देवीवृन्तं दिव्यं नमो गच्छतु यत् स्वाहा आजशेषमिन्द्राय जुहोमि स्वाहा पूर्णातिकालमुहूर्त सुमुहूर्त महान्तर्गन्तु सुमुहूर्तोऽस्तु अग्निस्तृपितो वेदिस्तृपितो द्योस्तृपितो पृथिवीस्तृपितो ब्रह्माद्यस्तृप्यन्ताम् अतिथिर्ममग्गुस्तः नवतिर्ममग्गुस्तः सरस्वतीर्ममग्गुस्तः प्रासादेः पवित्रमस्य पवित्रमे भूयास्वा पूर्णमस्य पूर्णमे भूयास्वा सतसर्वमे भूयास्वा सर्वमे भूयास्वा अक्षितमक्षित्यजो हमें अक्षितमस्य मामे चेष्टः प्राच्यां दक्षिणायां प्रति च उदी च पश्चिमतः पर्यवपना दक्षिणतः पर्यवपना उत्तरतः पर्यवपना पश्चिमतो विष्णोस्त्रं दक्षिणतो विष्णोस्त्रं उत्तरतो विष्णोस्त्रं सर्वान् कृचां करन्तीं विसृजापस्पृश्य अब्धि प्रोक्ष आप्यायन्तामिति जुहोति ओम आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्तदेवं गच्छ ततो नो वृष्टिमेरय स्वाहा सुध्यन्तां देवसदनगं सुध्यन्तां देवसदनम् भूतेस्मात् लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुत्योद्भूतिः आदित्यस्सोमो नमः त्रयाशं जबदग्ने कस्य पश्य त्रयाशं यद्देवान् अन्त्रायशं तन्मस्य त्रयाशं जबदग्ने कस्य पश्य त्रयाशं त्रयाशं जबदग्ने कस्य पश्य त्रयाशं यद्देवान् अन्त्रायशं तन्मस्य त्रयाशं दीर्घायित्वाय बलाय शताय शतं च वर्चसे त्रयाशम् आपोष्टमयो भुवः आत्मा प्रोक्ष पंचमे स्वरच्छमे यज्ञोपचतेर्मच्छेत्तेन तस्मैतं बालकृतं वातिरितं वा सत्येन वा पुष्पहेन वा होत्रेण वा वशरद्धहारोपाग्निजाते भगवान् परज्वलितवर्मः यत्यग्ने तेजस्तेरहं तेजस्वी भूयासमेत्यग्निवर्चस्तेरहं वर्चस्वी भूयासं यत् हरस्वी भूयास मयि मेधमयि प्रजमयि अग्निस्तेजो दद मयि मेधमयि प्रजमयि इन्द्रेन्द्रं दद मयि मेधमयि प्रजमयि सूर्योपराजो ददातु कायैर्वाचा मनसेन्द्रियं वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभवात् करोमि यद्यत् सकलपरस्मै श्रीमन्नारायणाय समर्पयामि नारायणार्पितमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनःपाद्याचमनं समर्पयामि सुप्रीतो सुप्रसन्नवरदो भवतु यदा स्थानविदस्कं प्रवेशयामि आवाहित सर्वदेव स्वे स्वे स्थानं गच्छतु यज्ञेश्वराय नमः गुरोपहं समर्पयामि आज्यशेषं समर्पयामि नमस्ते गर्भपत्याय नमस्ते दक्षिणाग्ने नमः आहवनीयाय महाविद्याय नमो नमः खण्डद्वयोपपाद्याय कर्म ब्रह्मस्वरूपिणे स्वर्गपवर्गरूप यज्ञेशाय नमो नमः यज्ञेशाच गोविन्द बाधवान्तकेश कुष्ठविष्टु ऋषिकेश वासुदेवस्ते आज्यशेषं समर्प्य यज्ञेश्वराय सुप्रीतः सुप्रसन्नवरदो भवतु यज्ञेश्वराय नमः यदा स्थानं प्रवेशयामि सर्वं श्री भूनिला समेत श्री श्रीनिवासार्पितमस्तु ओम सर्वं श्री श्रीनिवासार्पितमस्तु ओम स्वस्ति श्रद्धा मेधा यशः प्रज्ञा विद्यां बुद्धिं श्रियं फलम् आयुषं तेज आरोग्यं तेहि मे हव्यवाहना यस्य स्मृत्याचनामोक्त्वा तपोहोमक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे हुतासना यन्मन्त्रहीनं ततहीनं भवतु तत्ऋषीणां तपसाः पृथिव्याक्षमया देवामनयो मामाविशन्तां शास्त्रामेव च संविशन्तां तदस्माकं भूतेरयिमध्ये पुष्टिमध्ये मनो भवतु वर्चो भवतु सर्वमस्माकं सम्पदस्तु ओम यन्मन्त्रहीनं ततहीनं भवतु तत्ऋषीणां तपसा पृथिव्याक्षमया देवामनयो मामाविशन्तां शास्त्रमेव च संविशन्तां ओम सर्वं श्री श्रीनिवासार्पितम् अस्तु सर्वं श्रीकृष्णार्पितम् अस्तु यज्ञरक्षक गोविंद गोविंद यज्ञेश अच्युत गोविंद माधवानंत केशव कृष्ण विष्णु हृषिकेश వాసుదేవ నమోస్తుతే అని ఆ అగ్ని భట్టారకుడు ద్వద్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటే గృహస్థైనటువంటి వాడు 5 యజ్ఞాలు చేయాలని సూచిస్తూ తాను కూడా జగత్కుటుంబిగా ఉన్నటువంటి స్వామి యొక్క దివ్య ప్రేమను పొందటానికి గోదా పిరాట్టి ఎంత పరితాపాన్ని పొందుతోందో
ఆ దేవదేవునితో సాంగత్యాన్ని ఎలాగ పొందిందో స్వప్న వృత్తాంత విశేషం. గోదా పిరాట్టి యొక్క స్వప్న వైభవాన్ని వారణమాయిరమని అక్షరీకరించి దాన్ని ఆ పాసురగానం జీయర్ స్వామివారి ప్రతినిధి గానం చేస్తూ ఉంటే అన్నమయ్య వంశీకులు అర్చక స్వాములు అన్నమయ్య వంశీకులు ఆ నారికేళ ఫల పరివర్తన సన్నివేశం ద్వారా ఆ అద్భుతమైన దివ్య భావన ప్రవాహాన్ని మన ముందు ఉంచడం జరిగింది. పన్నిద్దరార్వారులలో ప్రసిద్ధికెక్కిన గోదాదేవి యొక్క భక్తి వైభవాన్ని మనం చక్కగా స్మరించి ఈనాడు తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికను అమ్మలిద్దరికీ స్మరిస్తారు. భక్తి సుగంధ పరిమళాలతో శోభించేటువంటి వనమాలి గదీ శాంగి శంఖీ చక్రీచ నందకి శ్రీమన్నారాయణో విష్ణులు వాసుదేవోభిరక్షతు అని ఈ ద్వాదశి విష్ణు ప్రీతికరమన్నారు. అలాంటి మహాద్వాదశి రోజున ఆ మాధవుణ్ణి ఆ అద్భుతమైన దేవదేవుడిని కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరి ముకుంద నిన్ను చూడగంటి నీ కృప కనుగొంటి నఖిల సౌఖ్య పదవులందగంటి. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరి ముకుంద నిన్ను చూడగలిగానయ్యా, నీ కృపను పొందగలిగామని సమస్త సౌఖ్యాలను అందుకోగలిగామని ఆనందిస్తూ ఉన్నటువంటి ఆ దివ్య నాయికామణులు అమ్మ హృదయాన్ని అంతరంగాన్ని చదివినట్లుగా స్వామివారు చిరుమందహాసం చేస్తూ చెంత చేర్చుకోవడానికి సన్నద్ధమైనటువంటి శుభవేళలో ఆ భక్త హృదయాలు చక్కగా నతమస్తకులై రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ భగవత్ సన్నిధానంలో వినయ వినమ్ర భావంతో అహంభావాన్ని తొలగించుకొని భగవద్దాసులుగా ఎలాగ ఉండాలో మనం వీక్షిస్తూ ఆ దేవ నాయకీమణులు చెంత చేరిన శుభవేళలో ఆ అర్చకస్వామి చక్కగా పవిత్ర వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ చేయటం జరుగుతోంది. శ్రీవారి దివ్య కళ్యాణాన్ని వీక్షించినటువంటి సమస్త మానవులకు సకల శుభాలు కలగాలి అని దేవదేవుణ్ణి ప్రార్థిద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు.
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెద్దనే పెద్ద తురుము పెండ్లి కూతురు